మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఒక్కో అప్డేట్ ఒక్కో సెన్సేషన్. బుచ్చిబాబు కాంపోలో వస్తున్న పెద్దిపై అంచనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి. మరి గ్లిమ్స్ రిలీజ్ అయింది. చరణ్ రస్టిక్ లుక్ వైరల్ అయ్యింది. చిక్కరి స్టెప్స్ తో మాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు సినిమా నుంచి ఓ అప్డేట్ కాదు, సాంగ్ సెన్సేషన్, అది కూడా మంచి ఐటమ్, అదే స్పెషల్ నెంబర్. మరింతకి చెర్రీతో కలిసి స్టెప్పులు అయిపోతున్న ఆ లక్కీ హీరోయిన్ ఎవరు? ఆ స్పెషల్ సాంగ్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి చూసేద్దామా? రామ్ చరణ్ సినిమా అంటేనే ఒక అప్డేట్ చాలు ఇంటర్నెట్ షేక్ అయిపోవడానికి. ఇక బుచ్చిబాబు కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఇప్పటికే ఆ ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది కూడా. రిలీజ్ అయిన గ్లిమ్స్ లో రామ్ చరణ్ రస్టిక్ లుక్, స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్, పవర్ఫుల్ డైలాగ్స్, గ్రౌండెడ్ నెరేషన్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చాయి. ఇవి చాలన్నట్టు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను డబుల్ చేసేలా ఒక సెన్సేషనల్ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది. అవును, పెద్ద సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ బుచ్చి. ఈ పాట కోసం మొదట వినిపించిన పేరు కాజల్ అగర్వాల్, తర్వాత యూత్ ఫేవరెట్ శ్రీలీల, ఆ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే. అన్ని పేర్లు ఫిల్టర్ అయ్యాయి. చివరగా చిక్కేసింది మృణాల్ ఠాకూర్. సీతారామంతో తెలుగు ఆడియన్స్ హార్ట్ కొట్టేసిన మృణాల్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో మాస్ ఐటమ్ సాంగ్ లో కనిపిస్తే మాత్రం థియేటర్లు ఊగిపోవడం పక్కా. ఇక ఈ పాట కోసం ఇప్పటికే ఫుల్ ఎనర్జీ ట్యూన్ రెడీ చేశాడట ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్. మొత్తానికి భారీ సెట్, మాస్ స్టెప్స్, రెహమాన్ మ్యూజిక్, మృణాల్ గ్లామర్ ఇవన్నీ కలిస్తే పెద్ద సాంగ్ ఓ ఫెస్టివల్ అవడం గ్యారంటీ. ఇక ప్రస్తుతం మృణాల్ హిందీ, తెలుగు భాషల్లో బిజీగా ఉంటూనే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య ఇలా టాప్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఒక ట్రెండ్ అయిపోయింది కూడా. తక్కువ కాల్ షీట్స్, సాలిడ్ రెమ్యునేషన్. సో యూత్ లో ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఈ అందాల భామలు ఎక్కడా తగ్గట్లేదన్నమాట. టాలీవుడ్ లో కాంబినేషన్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అభిమానులు ఏ హీరో డైరెక్టర్ జోడీ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూడడం చాలా కామన్. మరి చక్కెర్లో కొడుతున్నట్టుగా ఇప్పుడు ప్రభాస్, సుకుమార్, రామ్ చరణ్, త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబోలు నిజంగా పట్టాలెక్కుతాయా? బాక్స్ ఆఫీస్ ఇలాంటి బ్లాక్ బస్టర్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుందా? అసలు ఈ కాంబినేషన్ లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి? హీరో డైరెక్టర్ కాంబో అంటే ఒక సినిమా కాదు, అభిమానుల కళ. ఇక పలానా హీరో పలానా దర్శకుడితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న డిస్కషన్ అయితే ఎండ్లెస్. ఇదిగో అచ్చం అలాంటి రేర్ కాంబినేషన్లే ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. ఫస్ట్ ప్రభాస్, పాన్ ఇండియా మార్కెట్ ని టర్న్ చేసిన రెబల్ స్టార్. అతనితో సినిమా చేయాలంటే కథ కాదు, విజన్ కావాలి. అందుకే సుకుమార్ లాంటి డీప్ థింకింగ్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, మైండ్ గేమ్స్, అతని స్టామినా ఏంటో ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా తెలుసు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాను హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించబోతుందని టాక్. ఇది నిజమైతే మాత్రం క్రేజ్ లెవెల్స్ వేరే రేంజ్. ఇక మరోవైపు మెగా ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్, అదే రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా. ఈ కాంబో కోసం మెగా ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు కూడా. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లతో మ్యాజిక్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు చరణ్ తో చేస్తే స్క్రీన్ పంచులతో తడిసిపోవడం పక్కా. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైనే నిర్మించనున్నారట. అంటే పవన్ బ్యానర్ రీ ఎంట్రీ కూడా ఇక్కడ నుంచే. ఏదేమైనా ఈ రెండు కాంబోలు ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అయినా ఆ రోజు నుంచి టాలీవుడ్ లెక్కలు మారిపోవడం మాత్రం పక్కా. చూద్దాం సర్క్యులేట్ అవుతున్న ఈ రూమర్స్ ఎప్పుడు రియల్ గా టేక్ ఆఫ్ అవుతాయో. ఫ్యామిలీస్ తో థియేటర్లు జాతరలా మారిపోయాయి. చిరంజీవి, వెంకటేష్ కాంబో మ్యాజిక్ తో మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. అయితే ఈ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అనిల్ రావుపుడి ఇప్పుడు ఇంకో షాక్ కు రెడీ అంటున్నాడు. టైటిల్ వినగానే వామ్మో అనిపించేలా ఈసారి క్రేజీ ఎంటర్టైనర్ ను తీసుకొస్తానంటూ ఇలా హింట్ ఇచ్చేస్తున్నాడు ఈ హిట్ మిషన్.
ఈ రోజు థియేటర్లకు ఫ్యామిలీస్ రావడం చాలా కష్టం. అలాంటి టైంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టడం చాలా పెద్ద విషయం. కానీ ప్రేక్షకులు నవ్వితే ఆ నవ్వే నాకు బలం అంటూ సినిమాను పండగలా మార్చేసి ఫ్యామిలీస్ ని థియేటర్ బాట పట్టించాడు అనిల్ రావుపుడి. గతేడాది ముగ్గుల పండక్కి సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్. ఈసారి పండక్కి మనశంకర వరప్రసాద్ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్. అందున చిరంజీవి వెంకటేష్ తరాలు దాటిన కాంబినేషన్. ఇక వాళ్ళిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద సినిమా కాదు, అదో ఎమోషనల్ ఫెస్టివల్. వసూలు కూడా అదే మాట చెప్తున్నాయి. 400 కోట్ల మార్క్ వైపు స్పీడ్ బ్రేక్ లేకుండా దూసుకుపోతుంది సినిమా. రీమేక్ ట్రెండ్ తగ్గుతున్నా అనిల్ రావుపుడి సినిమాలు మాత్రం వేరే భాషల్లో రీమేక్ అవడం విశేషం. కానీ డైరెక్టర్ గా ఒకే కథ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదంటూ తన స్టైల్లో స్టేట్మెంట్ ఇచ్చేశాడు అనిల్. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీకి ఎండ్ కార్డ్ వేస్తూ సాలిడ్ అప్డేట్ వదిలాడు అనిల్. వైజాగ్ ట్రిప్ లో తట్టిన ఓ ఐడియా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి వామ్మో ఇదేంట్రా బాబు అనిపించేలా ఉండబోతుందట. ఏదేమైనా 200% ఎంటర్టైన్మెంట్, కానీ మరో యాంగిల్ న్యూ మ్యాజిక్. అంటే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పక్కకెళ్ళిపోయిందన్న మాట. చూడాలి జూన్ జూలైలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాలో ఎవరెవరు ఆన్ బోర్డ్ అవుతారో. జనవరి 26 న్యూఢిల్లీ కర్తవ్య పాత్. ఇక్కడ ఈసారి ఎప్పటిలా కాదు, ఏకంగా ఇండియన్ సినిమా పెరేడ్ జరగబోతుంది. అవును, ఇండియన్ సినిమా 113 ఏళ్ల హిస్టరీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నట ఈ బాలీవుడ్ మాస్టర్ క్రాఫ్ట్స్మ్యాన్. ఇంతకీ ఇండియన్ సినిమాని ఈ రేంజ్ లో చూపెట్టబోయే ఆ డైరెక్టర్ ఎవరు? ఆ పెరేడ్ కథ కమన్ ఇష్యూ ఏంటో చూసేద్దామా? అంటే కేవలం స్టోరీ కాదు, అదో ఎమోషన్, విజువల్ ఫీస్ట్, అంతకు మించిన మ్యూజికల్ మ్యాజిక్. ఈ మూడు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే తానే సంజయ్ లీలా బన్సాలి. తను చేసిన హమ్ దిల్ దే చుకేసనం నుంచి గంగూబాయ్ కతియవాడి వరకు ప్రతి సినిమా దృశ్య కావ్యం. అలాంటి బన్సాలికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించబోతుంది. అవును, ఇండియన్ సినిమా 113 ఏళ్ల జర్నీని కర్తవ్య పథ్పై నడిపించబోతున్నాడట బన్సాలి. అంటే జనవరి 26న సైనిక పరేడ్ మధ్యలో మన సినిమా కూడా సెల్యూట్ చేయబోతుందన్న మాట. ఇక్కడ బాలీవుడ్ మాత్రమే కాదుండయి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల సినిమాలు ఒక్క శకటంలోనే ఉండడం విశేషం. ఇప్పటికే లవ్ అండ్ వార్ షూటింగ్ తో బిజీ అయిన కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యత ఇవ్వడంతో గత 2 నెలలుగా ఇదే పనిపై ఉన్నాడట ఈ క్రియేటివ్ జీనియస్. ఒక రకంగా ఇది బన్సాలికి మాత్రమే కాదు, మొత్తం ఇండియా సినీ ఇండస్ట్రీకే ప్రౌడ్ మూమెంట్. మొత్తానికి వందే మాతరం పాట ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ ఏడాది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇలా మరింత మెమొరబుల్ గా మారనున్నాయన్న మాట. ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ లో హిట్లున్నాయి, హడావడి ఉంది. కానీ టాలీవుడ్ లో మాత్రం ఒక సైలెంట్ భయం మొదలైంది. అదే సంక్రాంతి ఓవర్లోడ్. ఒకేసారి 5 సినిమాలు రావడంతో మంచి సినిమాలు కూడా కాసులు రాబట్టలేవు. మరి ఇప్పటికైనా మేకర్స్ థాట్ ప్రాసెస్ మారుతుందా? డి అంటే డి అనుకుంటా హెల్దీ కాంపిటీషన్ వైపు అడుగులేస్తారా? ఒక ఫ్యామిలీ సంక్రాంతికి సినిమా చూడాలనుకుంది. అమ్మకి ఒక సినిమా, నాన్నకి ఇంకో సినిమా, పిల్లలకి 3వ సినిమా. ముగ్గురు కలిసి ఒక సినిమా చూడాలనుకున్నారు. కానీ థియేటర్ బయటే ఫ్యామిలీ డివైడ్ అయిపోయింది. ఇదే ఈ ఏడాది సంక్రాంతి పరిస్థితి. ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక్కటే మాట, పండగ సినిమా. ఇప్పుడు మాత్రం ఒక పండగ 5 సినిమాలు. ఈ సంక్రాంతి మనకి నేర్పిన నిజం ఏంటంటే స్టార్ కన్నా స్టోరీ ముఖ్యం. పాన్ ఇండియా హీరో ఉన్నాడు, మెగా ఇమేజ్ ఉంది, గ్రాండ్ రిలీజ్ ఉంది. కానీ థియేటర్ బయట డిస్కషన్ మాత్రం స్టోరీ మీదే జరిగింది. నిజం చెప్పాలంటే 3 సినిమాలే వచ్చి ఉంటే ఈ హిట్ సినిమాలు ఇంకా పెద్ద హిట్ అయ్యేవి. పండుగ రద్దీ ఎక్కువైంది, ఆడియన్స్ డివైడ్ అయ్యారు. కట్ చేస్తే ఏ సినిమాకు ఫుల్ రన్ దొరకలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా నడుస్తుంది. ముందు ఎంతైతే అంత రిలీజ్ చేద్దాం, టాక్ బట్టి చూస్తాం. ఇది చిన్న సినిమాలకు ఛాన్స్ ఇచ్చినట్లు కనిపించినా లాంగ్ రన్ లో మాత్రం సినిమా వాల్యూ తగ్గిస్తుంది. మెగాస్టార్ ఎంఎస్టీకి మంచి టాక్ రావడంతో ఆడియన్స్ అటుమల్లారు. నవీన్ పోలిశెట్టి నవ్వులతో థియేటర్లను నింపాడు. ఇక మిగతా సినిమాలు మాట్లాడుకునే లోపే షోస్ తగ్గిపోయాయి. శర్వణన్ సినిమా బాగుంది అని తెలిసే లోపే సంక్రాంతి అయిపోయింది.
గతంలో అయితే ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. ఇప్పుడు మాత్రం టైమింగ్ మిస్ అయితే టాక్ కూడా పనికిరాదు. ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే ఏ సినిమాకు వారం రోజులైనా నిలకడగా థియేటర్లు దొరకట్లేదు. మరి ఇక వచ్చే సంక్రాంతికి ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయేమో. ఏదేమైనా మేకర్స్ ఆలోచించాల్సింది ఒక్కటే, మీ సినిమా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలా లేక పండుగలో మీ సినిమా కలిసిపోవాలా చూడాలి. మరి ఈ పొంగల్ పాఠాలైనా మేకర్స్ కి గుణపాఠాలు నేర్పిస్తాయో లేదో. శర్వానంద్ నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుము మురారి మూవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ శుంకర్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. మంచి కథనం క్యారెక్టరైజేషన్ ఉంటే సినిమా ఎలా ఉంటుంది అనేది ఇంకొకసారి తెలుగు ఆడియన్స్ చూపించారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమా 3వ వారం 4వ వారం కూడా థియేటర్లో మంచి రన్ వస్తుందని డెఫినెట్గా ఆశిస్తున్నాను. ఇందులో స్పెషల్ క్యారెక్టర్గా చేసిన మా శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్. సినిమాని మీరు 5 నిమిషాలు మీ కామెడీ టైంతో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే మా ప్రొడ్యూసర్ అనిల్ గారు, అంటే నాకు గురువు గారు, డిస్ట్రిబ్యూటర్ కావాలని నన్ను తీసుకొచ్చి ప్రొడ్యూసర్గా కూర్చోబెట్టారు. ఒక 20 రోజుల ముందు సినిమా చూపించారు. నైజాం కూడా నేనే తీసుకున్నా. అలాగే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాఫిట్లో ఉన్న ప్రొడ్యూసర్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. 2020 సంక్రాంతి సర్లేరు నీకు ఎవరు డిస్ట్రిబ్యూటర్ చేశానండి, అది అనిల్ గారి ప్రొడ్యూసరు. 21 మాస్టర్, 25 సంక్రాంతికి వస్తున్నాం, 26 నారి నారి నడుము మురారి. ఇలా సంక్రాంతి నాకు 4 హిట్లు ఇచ్చింది. శర్వా గారంటే సంక్రాంతి. అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వెరీ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్వా గారు, ఎంత చెప్పినా తక్కువే. అండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేనిది విజువల్ ఏంటంటే, సినిమా రిలీజ్ తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత చూసిన హ్యాపీనెస్, అది ఇచ్చిన హై ఇంకేది ఇవ్వదు సార్. అంటే సంక్రాంతికి వస్తున్నామని తెలుసు, టెన్షన్ పడ్డాము, కొడతామని తెలుసు, మీరు సపోర్ట్ చేశారు, ధైర్యం ఇచ్చారు. సినిమా అంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో మనం ఎంతో అప్స్ అండ్ లోస్ ఏమో ఉండొచ్చు, కానీ వన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ వెన్ వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత వచ్చిన హై మటుకు అది జీవితంలో మర్చిపోలేను సార్. మీరు ఎప్పుడు అంతే హ్యాపీగా, అంతే ఎనర్జెటిక్గా, అంతే ఇలానే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ అందరు చెప్పినట్టు సంక్రాంతి అంటే శర్వా అంటే సంక్రాంతి అన్నట్టు అవ్వాలి. అండ్ అలా అని ఓన్లీ సంక్రాంతికే కాదు, వేరే పండగ కూడా చేయొచ్చు. ఓన్లీ ఒక సినిమా కాకుండా 2 సినిమాలు చేయొచ్చు, దసరా కూడా వచ్చు. యా, థ్యాంక్ యూ శర్వా గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ క్యామియో. ఓకే, భానుయే అడిగాడు ఫస్ట్, నేను అడగలేదు. భాను అడిగినా మీరు చేశారు, థ్యాంక్ యూ. అండ్ త్వరలో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. రాజేష్ దండ గారు సక్సెస్ అయిన సినిమాలు ఆయన ఉంటాడు, ఆయన ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయి తెలియదు. మరి మొత్తానికి సక్సెస్ ట్యాగ్ ఉందంటే ఏదైనా సినిమాకి దాంట్లో మీ పేరు ఉంటుందండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే తేజ గారు, మన అసోసియేషన్, యా రే మనది ఇది 4 మనదంటే ఇది మనదని వేసుకుంటున్నాను, మనదే. మనకు కూడా అన్ని బ్లాక్ బస్టర్లే, సూపర్. నెక్స్ట్ కూడా అన్ని బ్లాక్ బస్టర్లు రావాలి. ఇక శర్వానంద్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయనకి నేను ఈ మధ్యనే తెలుసు. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను సినిమాల్లోకి రాకముందు కూడా ఆ ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నప్పుడు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు, చాలా పద్ధతిగా మాట్లాడేవారు, చాలా మంచిగా ఉండేవారు. ఏమి అంటే హీరోలు అనేసరికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునేవాడిని. అంటే ఎప్పటి నుంచో హీరో కింద ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే ఇదితో చాలా మంచిగా చాలా బాగా మాట్లాడటం అనేది ప్రత్యేకంగా నాకు అది చాలా ఇష్టం. నేను సామాజిక చూసిన తర్వాత కూడా ద వే హీ రోడ్ ద ఫిల్మ్, ద వే హీ మొత్తం కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఇంకా ఇప్పటికీ ఆ సినిమా కథ మర్చిపోలేను. నేను ఎంత ఎంజాయ్ చేశాను. చివరికి ఆ కైట్ దగ్గర నుంచి మళ్ళీ చివరి రౌండ్ ఆఫ్ ఆ కైట్ వరకు అది చాలా తక్కువ మంది రాయగలరు, చాలామంది తక్కువ మంది తీయగలరు. అట్లానే ఈ సినిమా కూడా కత్తి మీద సావు లాంటిది. అది మీకు చెప్తే అర్థం కాదు. అది సినిమా చూసి
ఇంత బాగా నవ్వించగలిగే ఒక కెపాసిటీ అప్పట్లో ఒక జంజాల్ గారికి ఒక ఈవీ గారికి ఉండేది. దాని మధ్యలో మంచి మంచి డైరెక్టర్ శ్రీను వైట్ల గారు అలా మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్లో ప్లీజ్ అట్లానే ఉండు. మొన్న కూడా ఫోన్ చేసి మరీ చెప్పా, నెక్స్ట్ శ్రీ విష్ణు సినిమా నాకన్నా ఇంకో 10 రెట్లు అద్దరిపోవాలి, లేకపోతే నేను ఊరుకోనని. సో బాగా తీయండి ఇంకా. అండ్ అట్లానే మా కెమెరామెన్ యువరాజ్, థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకా థ్యాంక్స్ కంటే ఇంకేం చెప్తాం. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టార్.